మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో రచ్చకెక్కినటువంటి విభేదాలు మొన్నటి నుంచి మనం చూస్తున్న ఒకే పార్టీ నుంచి బయటకు వస్తున్నటువంటి విభేదాలు అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలను కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ బి విజయలక్ష్మి అవినీతికి పాల్పడ్డారంటూ అక్కడ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. చైర్పర్సన్ రాజీనామా చేయాలంటూ సొంత పార్టీ కౌన్సిలర్లే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం అక్కడ కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్ చెప్పండి సునీల్. సంగారెడ్డిలోని అధికార బీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా విభేదాలు రచకెక్కాయని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ బి విజయలక్ష్మిపై సొంత పార్టీ కౌన్సిలర్లే జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ను కలిసి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును అందజేశారు. అది జరిగి కొద్ది నెలలు గడుస్తున్న నేపథ్యంలో తాజాగా నిర్వహించినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒక్కసారిగా మున్సిపల్ చైర్పర్సన్ బి విజయలక్ష్మి అవినీతికి పాల్పడుతున్నారంటూ వారు కౌన్సిల్ లో గొడవకు దిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గొడవ తీవ్రతరం కావడంతో మున్సిపల్ కమిషనర్ ఒక్కసారిగా పోలీసులను పిలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య జరుగుతున్నటువంటి చైర్పర్సన్ మధ్య జరుగుతున్నటువంటి వారికి సంబంధించి అయితే ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలు చర్చించి వాటికి సంబంధించిన ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అధికార పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ప్రజా ధనంతో పాటు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మున్సిపల్ చైర్పర్సన్ బి విజయలక్ష్మితో పాటు ఆమె బంధువులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు, చాలా చోట్ల భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, తమ వద్ద ప్రత్యేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయని కూడా కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీకి చెందినటువంటి మహిళా కౌన్సిలర్ డాక్యుమెంట్లను కూడా ప్రదర్శించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ బి విజయలక్ష్మి కూడా ఒకంత అసహనానికి గురయ్యారు. మరోవైపు మీ అందరిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, తనను వేధిస్తున్నారని చెప్పి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పి కూడా చెప్పడంతో ఒక్కసారిగా మళ్ళీ అధికార పార్టీ కౌన్సిలర్లు గొడవకు దిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది నెలలుగా అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ సమావేశంలో అవి బహిర్గతం అయ్యాయని చెప్పవచ్చు. ఒకవైపు ప్లకార్డ్ కూడా ప్రదర్శిస్తున్నారు అధికార పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు. వెంటనే మున్సిపల్ చైర్పర్సన్ బి విజయలక్ష్మి తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్లో జరిగినటువంటి అవినీతికి సంబంధించి విజిలెన్స్ విచారణ కూడా రైట్ సునీల్, అంటే దీని అంశానికి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా కలుగు చేసుకుని చక్కదిద్దే ప్రయత్నం ఏమైనా చేసేలాగా ఏమైనా సూచనలు కనిపిస్తున్నాయా? అయితే గతంలో మున్సిపల్ చైర్పర్సన్ బి విజయలక్ష్మిపై ఇచ్చిన అవిశ్వాస నోటీస్ కు సంబంధించి మంత్రి హరీష్ రావు కలుగజేసుకుని కౌన్సిలర్లతో అందరూ కూడా మాట్లాడారు. ఆ విషయం అంతటితో సాధుమణిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీకి ఇచ్చిన కౌన్సిలర్లంతా ఒకదాటిపైకి వచ్చారు. మళ్ళీ మున్సిపల్ చైర్పర్సన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలా, అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలి, ఈ విషయం మంత్రి హరీష్ రావు దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి తన పదవికి రాజీనామా చేసే వరకు మేము ఆందోళన కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు. అయితే వీటన్నిటికి సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఒక ముఖ్య బీఆర్ఎస్ నేతే ఈ విధంగా కొంతమంది కౌన్సిలర్లను ఉసిగొల్పి ఈ విధంగా రాద్ధాంతంకి గురి చేస్తున్నారని చెప్పి కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించినటువంటి బి విజయలక్ష్మి భర్త బి ఉన్నారు. ఆయన రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకే ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నాయకుడు తనకు ఎక్కడ టికెట్ అడ్డు వస్తారనే కార్యక్రమం నేపథ్యంలోనే ఇలాంటి చేస్తున్నారని చెప్పి కూడా చర్చ సాగుతోంది. కానీ ఈ విషయాన్ని మాత్రం ఇంకా ఎవరు కూడా ధృవీకరించని పరిస్థితి ఉంది.